జరుగుతుంది అనుకున్నారా? అంటే బిల్లు పాస్ అయితే లబ్ధి మరి జరుగుతుంది ఏమై ఉండొచ్చు? అనుకోవచ్చేమో కానీ ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి డిఎంకే నుంచే ఉంటారు కాదు, పాస్ ఎంపీల కాదని సంఖ్య, వాళ్ళకి తెలుసండి. సమాజ్వాదీ పార్టీ నుంచే లేదు, ఉన్నారు, లేదు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మెజారిటీ లేదు, ఎంపీలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాంత్ గారు కాదని వాళ్ళకి తెలుసు. అవును అవును పాయింట్. బిల్లు పాస్ కాదని వాళ్ళకి తెలుసు. అంకెలు వాళ్ళకి తెలుసు, సంఖ్యలు వాళ్ళకి తెలుసు, కావలసిన మెజారిటీ వాళ్ళకి తెలుసు. కాకపోతే విపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి, మహిళా వ్యతిరేకులు అని ముద్ర వేయడం కొరకు ఇది జరిగినటువంటి ఒక పరిణామం అని అనుకుందాం మనం కొద్దిసేపు. ఈ పరిణామంతో మాకేమైనా లబ్ధి జరుగుతుందని అనుకోవచ్చు అని నేను అనుకున్నాను. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది డిలిమిటేషన్ లో అన్నది ఒక పెద్ద వాస్తవం అందరి ముందుకు వచ్చింది. వాస్తవం ముందుకు వచ్చింది దక్షిణాదిలో. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పుకొస్తారంటే, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం డిలిమిటేషన్ విషయానికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి మళ్ళీ తమిళనాడుకి వెళ్దాం. ఓకే. దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడే ఒక బేసే అప్పుడు జనాభా తక్కువ ఉంది, ఆ జనాభా మీద ఇచ్చింది. మళ్ళీ దాని మీదనే 50% పెంచాలంటే ఇదే తప్ప. మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తే న్యాయం ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు ఒక బేస్ తీసుకున్నారు, ఇప్పుడున్న సీట్లు బేస్ అండి, ఇప్పుడున్న సీట్లే తక్కువ అని మనం అంటున్నాం. దీనికి 50% పెంచుతున్నాం కాబట్టి మీకు అన్యాయం జరుగుతుంది. ఇదే తప్ప, ఈ బేసే తప్పు. ఏ బేస్ అయితే ఏ ప్రామాణికం అయితే తీసుకుంటున్నారో ఇప్పుడు ప్రామాణికం ఇది కాదు అని మనం అంటున్నాం. ఎందుకు కాదంటున్నామో చెప్పరా? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న సీట్ల లోపల ఒక మల్కాజ్గిరిలో ఎన్ని పార్లమెంట్ చేయొచ్చు మనం? 3 పార్లమెంట్లు చేయొచ్చు. ఒక మల్కాజ్గిరిలో 3 పార్లమెంట్లు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అట్లా కాదు, ఉన్న సీట్లన్నీ కలిపి మీకు సగం పెంచుతా అంటున్నారు. అట్లా కాదు, ఇప్పుడు ఈ బేస్ ముందుగా ఈ బేస్ తీసేసి సరిగ్గా బేస్ పెట్టి ఆ బేస్ మీద సగం ఇవ్వమండి. అసలు బేసే తప్పు అంటున్నాను. ఏదైతే మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నట్టున్నారో ఆ బేసే తప్పు. ఆ బేస్ మీద మళ్ళీ న్యాయం చేసినాను మీరు ఎట్లా అంటారు? అన్యాయం మీద మళ్ళీ న్యాయం చేసినాను ఎట్లా అంటారు? ఇది ఒకటి. రైట్. ఇది దక్షిణాది రాష్ట్రాలు మొత్తం దేశాన్ని ఒప్పించగలిగారు, ఈ విషయాన్ని చెప్పగలిగారు. 2 విషయాలు చెప్పగలిగాయి. ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు మొదటగా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది కాదు అని విపక్షాలతో చెప్పించగలిగారు. ఇక రాజకీయాలకు ఎన్నికలకు వద్దాం. ఎన్నికలకు వచ్చినప్పుడు అయ్యో మరి అటువంటి అన్యాయంతో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు మార్చాలనుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కనుక ఓటేస్తే మొత్తం మారిపోతుంది కదా, అందుకోసం వాళ్ళకి ఓటేయకపోతే ఎట్లుంటుంది అని ఒక ఆలోచన బయలుదేరిన మాట వాస్తవం. దీంట్లో ఇదే మాటకు కొనసాగింపుగా ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఏఐడిఎంకే ఆత్మరక్షణలో పడ్డది డిలిమిటేషన్ల విషయంలో. సో మహిళా రిజర్వేషన్లు రాలేదు, వీగిపోయింది బిల్లు. ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇది విజయ్కి ఏమన్నా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే విజయ్ వాయిస్ కానీ స్టాలిన్ వాయిస్ కానీ ఒకే రకంగా ఉంది. మేము పునర్విభజనకు వ్యతిరేకం, ఒకరు వ్యతిరేకంగా వాదనలు చేశారు, ఇంకోరు విజయ్ అంత గట్టిగా ఎత్తుకోలేకపోయాడు. స్టాలిన్ చాలా గట్టిగా ఎత్తుకున్నాడు. స్టాలిన్ మొదటి నుంచి మొదలు పెట్టాడు. స్టాలిన్ ఆది నుంచి ఉన్నాడు ఈ విషయంలో, డిలిమిటేషన్ విషయంలో. క్యాప్టెన్సీ పెట్టడమే కాకుండా తన రాష్ట్రంలోనే అందరిని పిలిచి ఒక మీటింగ్ కూడా పెట్టగలిగాడు. దాంట్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి మాట్లాడగలిగాడు. కాబట్టి అవన్నీ వాస్తవాలు. కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ వైపు కొంత మొగ్గు ఈ ప్రయాణం చూపిస్తుంది అని భావించవచ్చు ఖచ్చితంగా. సో ఇంతవరకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోటాపోటీ ఎవరి మధ్యలో ఉండొచ్చు సార్? టీవీకే వర్సెస్ డిఎంకే లాంటి ఎపిసోడ్ చూడొచ్చా మనం? లేదంటే ఏడిఎంకే వర్సెస్ డిఎంకేనే ఉంటుందా? ఇంకా భారతీయ జనతా పార్టీ తమిళనాడులోకి వెళ్ళి అంత గట్టిగా పశ్చిమ బెంగాల్లో చేసినంత స్పీడ్గా తమిళనాడులో చేసేటువంటి అవకాశం ఉందా? లేదండి, దక్షిణాదిలో ఎందుకో బీజేపీ తన అనుకున్నంత స్థాయిలోకి రాలేకపోతుంది. ఎందుకంటే దక్షిణాదిన ఇప్పుడు మనం ఉత్తరాదిలో కూడా మనం ఏపీలో చూసినప్పుడు మీరు చూస్తే మన చంద్రబాబు నాయుడు తర్వాత అంటే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తేనే వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చాయి. దక్షిణాదిన కష్టం అండి బీజేపీ. దక్షిణాదిన అంటే వాళ్ళు స్టార్ట్ చేద్దాం, ప్రారంభం చేద్దాం, దీంట్లోకి ఎంటర్ అయిపోదాం అని అనుకుంటున్నారు, కానీ కష్టమైన పని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడైతే కష్టంగానే వాళ్ళ కష్టకాలమే ఉంది. దక్షిణాదిలో కష్టకాలమే బీజేపీకి అనుకున్నంత ఈజీ ఉండదు. రైట్, చూద్దాం సార్ ఎట్లాంటి పరిణామాలు అవుతుంది. థ్యాంక్ యూ సాదిక్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడులో
ఇక డిఎంకేకు గెలుపు ఈజీ అయిపోయినట్టేనా? డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన తర్వాత ఏఐడిఎంకేకి ఒక ఆత్మరక్షణ లాంటి పరిస్థితి ఏర్పడ్డదా? సో పోటీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే ఉంటుందా? విజయ్ టీవీకి ఎట్లాంటి పరిణామాలను చూపించబోతోంది? తమిళనాడులో భాష, భావజాలం, ప్రాంతీయ అస్తిత్వం ఒక ఉద్యమ భావజాలం ఉంటుంది. దానిపైన హిందీ ప్రభావం పడుతుందన్నటువంటి భావనలో స్టాలిన్ ఇప్పటికే ప్రజలకు తీసుకెళ్లిపోయారు. డీలిమిటేషన్తో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. బట్ ఇది ఆత్మరక్షణలో ఏడీఎంకే పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంకు ఎటు ట్రాన్స్ఫర్ కాబోతోంది? గంపగుత్తగా డిఎంకేకి ఇవ్వబోతోందా? ఈసారి కూడా డిఎంకే అధికారంలోకి రాబోతోందా? చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే